సార్ నిన్న నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు గదా! దీనిపైన ఇప్పుడు వేణుస్వామి గారు వాళ్ళ జాతకాలు జూసి వీళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారని జెప్పేసి ఒక జోస్యం జెప్పారు సార్. అంటే 2027 తర్వాత ఒక మహిళ కారణంగా వీళ్ళిద్దరూ విడిపోతారని జెప్పడంతో ఇప్పుడంతా కూడా నెటిజన్స్ ఈయన పైన ట్రోల్ చేస్తున్నారు. శుభమా నిన్న ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే నీ అశుభం మాటలేంటి అని జెప్పేసి చాలా విపరీతమైన విమర్శలైతే ఆయన మీద రావడం జూస్తున్నాం సార్. మరి అసలు వేణుస్వామి గారి జ్యోతిష్యం పైన మీరేం జెప్తారు సార్? ఇంకా తెలంగాణ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాడిని ఇంకా ఎందుకు జైల్లో పెట్టలేదు అని చూస్తున్నాను. అక్కడికెళ్ళి కేసీఆర్ 37 సంవత్సరాల పాటు తిరుగులేదని చెప్పాడు. డామ్ అని ఓడిపోయాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకొని మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం చెప్పాడు. డామ్ అని ఓడిపోయాడు. మరి ఎందుకు ఇంకా ఉపేక్షించి చూస్తున్నారు? ఏమండి, ఈ చేత్తో ముక్క, ఈ చేత్తో మద్యం తాగేవాడు ఒక స్వామీజీ అండి. వేణు స్వామీజీ అని పిలవడానికి మీకు సిగ్గా లేదు? నాకు సిగ్గా ఉంది. వేణు అంతే, వేణు స్వామి కాదు. వాడు వేణు జనాల్ని మాయ చేసి మోసం చేసి డబ్బున్నోళ్ళేమో పూర్తిగా ఆయన లొంగబాటు దిశగా తీసుకుని లక్షలు సంపాదించినటువంటి వాడిని ఇంకా ఉపేక్షించడం ఏంటండి? శుభం అంటూ అడొక పెద్ద లాజిక్ ఒకటి, నా మాటలు అబద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. వేధవ ఎవడండి వాడు? వాడి మాటలు నిజం కాకపోతే దేశాన్ని నష్టమా? నిజమైతే దేశం ఏమైనా పోతుందా? ఎన్నోసార్లు తిట్టాను నేను, ఎన్నోసార్లు పబ్లిక్గా తిట్టాను. నాకు అలా కనిపిస్తే కొట్టేస్తా. దేంతో కొడతానో చెప్పను కానీ కనిపిస్తే కొట్టేస్తా. సమాజాన్ని ఇంతగా పట్టి పీడిస్తాడా? అవతలేదు శుభం అంటూ 3 సంవత్సరాల తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయన తెలీదా? ఆయనకంటే నీకు తెలుసా? దూర్పాల శోభితనేమో ఏలుకోవలసిన నువ్వా? ఆయన జీవితాంతం కట్టుకొని ఏలుకోవలసినడేమో దగ్గర తీసుకుంటే నువ్వెవడురా బచ్చా మాట్లాడడానికి? నువ్వెవడివి? అంతకంటే పెద్ద అనుభవం ఉన్న నాగార్జున కూడా 2 బిడ్డల్ని దగ్గర తీసుకొని ఆశీర్వదిస్తుంటే నువ్వెవడివిరా మధ్యలో? చాలా గుండె బంట. రాత్రి చాలామంది ఫోన్లు చేశారు ఈ విషయంలో. చెప్పండి మీరేంటి అంటే, సమంత ఇద్దరు కలుసుంటారని మీరు అన్ని 100 వీడియోల్లో చెప్పారు కదా, ఇప్పుడు ఏమైందని చెప్పడానికి చెప్పాను నేను. ఏముందమ్మా, విధి. మనం ఎవరేమనుకున్నప్పుడుగా చివరికి మనకి ఆ విధి ఎలాగుంటుందో అలాగే జరుగుతుంది, అంతే కదా. లేకపోతే వీరిద్దరు అనుకున్నారా, కలగన్నారా? ఏదో ఎంతోమంది సహజీవనం చేస్తున్నారండి. ఈ జనరేషన్ అలాంటిది. మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. మన అంతకుముందు ఏకపత్ని వ్రతం అన్నది అంతకుముందు. ఇప్పుడు అలా కాదు. వయసులోకి వచ్చాడు, ఒక అమ్మాయి ఎవరో మంచి ఫ్రెండ్ కావాలి అంటే అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఓన్లీ సేనా? ఇలాంటి ఇడియటిక్ మాటలు మార్చుకోవాలన్నమాట. అమ్మాయికి సేద తెచ్చే అబ్బాయి ఉంటాడండి, అబ్బాయి సేద తెచ్చే అమ్మాయి ఉంటుంది. వేర్ ఈజ్ రాంగ్? ఒక కంపెనీలో పనిచేస్తుంటారు, ఇష్టంగా మాట్లాడుకుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అది ఇదేనా? ఇటువంటి నీతి నికృష్టపు విధానానికి మనం స్వస్తి చెప్పాలి. ఇక్కడ వేణుస్వామి అంటే నాగార్జునికి ఏవైనా కొంచెం పౌరుషం ఉంటే చిన్నగా వెళ్ళి వాడిని తన్నాలి. అదే మోహన్ బాబు అయినట్టయితే వెళ్ళి వాడిని ఖైమా చేసేవాడు. మామూలు కాదు, ముక్కలుగా చేసేవాడు మాట. ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడొద్దురా. చిలక జోషం చెప్పుకోరా. నీకంటే చిలక బాగా జోషం చెప్తుంది. నీకంటే చిలక బాగా జోషం చెప్తుంది. నువ్వెందుకు? దండగా సంపాదించినంత చాలు. ఇంట్లో కూర్చో, ఒక మూలలో కూర్చో, ఎవరిని పాడు చేయొద్దు, నువ్వు మంచి చేయొద్దు, చెడు మాత్రం చేయొద్దు అని చెప్పేసి నేను చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను అన్నమాట. నేను ఏంటి ఇంత సంఘ విద్రోహ శక్తుల్ని చూస్తూ భరించడం అండి? మీరు కొట్టొద్దు చెప్తా, ఆ చెప్పనే పదం ఉపయోగించాను నేను, కానీ అంత ఆవేశంగా ఉంది. సారీ టు యూటిలైజ్ ది చెప్పల్. సార్ ఆల్రెడీ ఆయన ఒకసారి ఒక వీడియో రికార్డ్ చేసి పబ్లిక్ లోకి వదిలేరు సార్. నేను ఎటువంటి జోష్యాలు చెప్పను, పొలిటికల్ గా చెప్పను, సినిమా వాళ్ళే చెప్పను అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ సైలెంట్ గా ఇప్పుడు వచ్చేసి జాతకాలు చెప్పడము, జాతకాలం బాగాలేదు, వీళ్ళు చేసుకున్న ముహూర్తం బాగాలేదు, వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్పడం, అది ఎందుకు సార్? అది జనాల్ని ఆకర్షించడానికండి. అంతకుముందు సమంత చైతు ఇద్దరు కలిసి ఉండాలని చెప్పాను కదా, అది నిజమైంది కదా, ఇది నిజం అవుతుంది కదా అని ఆలోచించే మూర్ఖులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పాడు.
ఒక్కడెళ్ళి కొట్టనివ్వండి, పళ్ళు రాలగొట్టనివ్వండి, ఒకరోజు జైల్లో పెట్టనివ్వండి, ఈ మాటలు మాట్లాడతారేమో. వేషాలా అంటే జనం అసలు తెరగా కూర్చున్నారా? అందువలన ఆయన ఆ, క్షమించకూడదండి, ఆయన్ని క్షమించకూడదు, ఈ మాటలు నమ్మకూడదు. ఏదో శుభం అంటూ పెళ్లి చేసుకున్నారు, 10 కాలాలు హ్యాపీగా పిల్లా పాపలతో బాగా వర్ధిల్లాలని మనం కోరుకోవాలి. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా దానికి జ్యోతిష్యాలు శాస్త్రాలు అవసరం లేదు. వయసులో నాలాంటి పెద్దవాళ్ళు అదే కోరుకోవాలి. పోన్లే, పిల్లా పాపలతో బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆ నాగార్జున మనస్థానంతో బ్రతకాలి, ఇంతకంటే వేరే కోరికలు ఉంటాయండి. అందువల్ల ఇది ఎంత మాత్రం కూడా క్షమించరాని విషయం. ఎవరైనా ఉంటే ఆయన్ని ఇంటికెళ్ళి కొట్టి నోరు మూయించి పళ్ళు ఎర్రగొట్టినట్టయితే నేను చాలా ఆనందిస్తాను. సార్ ఇంకా సార్ ఆయన ఆ వీడియోకి అంటే ఈ చేసిన వీడియోకి ముందర సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పిన ఆ వీడియోని యాడ్ చేసేసి అప్పుడు జరిగింది ఇది కూడా జరుగుద్ది అన్నట్టుగా ఆ సంకేతం ఇచ్చేటట్టు కూడా పెట్టారు. వాడు వ్యాపారండి, వ్యాపారం చేసుకునేవాడు. సరుకుల్ని ఎంత మాయ చేసి అమ్మితే అంత మాయలో పడిపోయి కొనుక్కుంటారు కొనుగోలుదారులు, అంతే కదా. మామూలు చిప్స్ 5 రూపాయలు పోచి ఒక కవర్లో పెడతారు, అది 30 రూపాయలు. అంటే 5 రూపాయలు అమాంతంగా 30 రూపాయలు పెరిగిపోయినాయా? కాకుండా గోల్డెన్ కవర్ పెడతాడు అంతే. లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఒక చెప్పు ముక్క తిని ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు. అది మాయ కాదా? మనకు తెలుసు మాయలో పడుతున్నాం. అంటే ఏమిటి, 30 రూపాయలు చిప్పు చిన్నపిల్ల తింటే మనకు గొప్ప గర్వం ఇలాగైపోయింది. ఓ చిన్నపిల్ల చేతిలో ఈరోజు ఐఫోన్ ఉంటే గొప్ప గర్వం, అది స్టేటస్ సింబల్ అయిపోయింది. పిల్లల్ని ఎంత పతనం చేస్తున్నామని ఎవరు ఆలోచించటం లేదు. వాళ్ళకి ఐఫోన్ ఎందుకండి?